హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్కు సంబంధించి ఇది 6వ వీడియో. దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వ్యక్తి అనువంశికత లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల, సెకండ్ ఆప్షన్ అంతర్గత సామర్థ్యం, థర్డ్ ఆప్షన్ అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్ పరిపక్వత. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. వీడియోని పౌజ్ చేసి క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 పరిపక్వత. అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించేటటువంటి అంశం ఏమిటి? పరిపక్వత అవుతుంది. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్, చోమ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం ఏమిటి అడిగాడు. ఓకే, నోమ్ చోమ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అంశం ఏమిటి క్రింది వాటిలో అని అడిగాడు. ఆ 4 ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ భాషా వికాసం మేధో వికాసంపై ఆధారపడి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు. థర్డ్ ఆప్షన్ భాషా వికాసం పిల్లలు పొందే పునర్వలనాల మీద ఆధారపడి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ పిల్లలు తల్లిదండ్రులను ఇతరులను పరిశీలించడం ద్వారా భాషను పొందుతారు. వీడియోని పోస్ట్ చేసి క్వశ్చన్ని క్లియర్గా చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానాన్ని మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు అనేది ఈ నోమ్ చామ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశము, సెకండ్ ఆప్షన్. తర్వాత మూడో క్వశ్చన్ చూసినట్లయితే, రవి తను బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలను పద్యాలను ఇప్పటికీ కూడా తప్పులు లేకుండా చెప్పగలుగుతాడు. ఇది అతని యొక్క ఏ స్మృతి అని అడిగాడు. ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. చాలా సింపుల్ క్వశ్చనే. క్వశ్చన్ని చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి. మనం బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు పద్యాలు రైమ్స్ ఇవి మొత్తం కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి కాబట్టి అవి మనం ఇప్పుడు కూడా చెప్పగలుగుతాం. తర్వాత 4వ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక పిల్లవాడు తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి 1-2 సార్లు చాక్లెట్లు పొందడంలోని పునర్వలన నియమం ఏమిటి అని అడిగాడు. ఓకే, ఒక పిల్లవాడు తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి 1-2 చాక్లెట్లు పొందడంలోని పునర్వలన నియమం ఏమిటి అని అడిగాడు. ఇక్కడ పునర్వలన నియమాలు అడిగాడు. ఆ నియమాలను మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏమి అడిగాడు? వారానికి 1-2 చాక్లెట్లు. ఆప్షన్స్ చూసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్థిరకాల వ్యవధి పునర్వలనం, సెకండ్ ఆప్షన్ స్థిర నిష్పత్తి పునర్వలనం, థర్డ్ ఆప్షన్ చరశీర పునర్వలనం, ఫోర్త్ ఆప్షన్ నిరంతర పునర్వలనం. దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ స్థిరకాల వ్యవధి పునర్వలనం అవుతుంది. ఓకే, తర్వాత 5వ క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనం ఏమిటి? అంటే సరైన ప్రవచనం కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అభ్యసనం ప్రవర్తన మార్పుకు దారితీస్తుంది. సెకండ్ ఆప్షన్ అభ్యసనము ఉద్దేశపూర్వకమైనది మరియు లక్ష్య ఆధారితమైనది. థర్డ్ ఆప్షన్ అభ్యసనం పుట్టుకతో ప్రారంభమయ్యి మరణించేంత వరకు కొనసాగుతుంది. ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి. క్వశ్చన్ను క్లియర్గా చదవండి, మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీనికి సంబంధించి అసత్య ప్రవచనం ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి కాదు. అభ్యసనం ద్వారా వచ్చేటటువంటి ప్రవర్తన మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? అవి తాత్కాలికంగా ఉండవు, అది శాశ్వతమైన మార్పులు. ఓకే, తర్వాత 6వ క్వశ్చన్, ఒక వ్యక్తిలో ఘనతను సాధించాలనే ఆకాంక్ష ఆ ఘనతను సాధించేలా చేయడాన్ని ఇలా అంటారు. ఒక వ్యక్తిలో ఘనతను సాధించాలనే ఆకాంక్ష ఆ ఘనతను సాధించేలా చేయడాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సాధన ప్రేరణ, సెకండ్ ఆప్షన్ అంతర్గత ప్రేరణ, థర్డ్ ఆప్షన్ ఆకాంక్ష ప్రేరణ, ఫోర్త్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ.
మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే సాధనా ప్రేరణ అవుతుంది. ఈ సాధనా ప్రేరణను మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఓకే, తర్వాత 7వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గత అభ్యసనము ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్నే ఏమంటామని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పురోగమన అవరోధం, ఫస్ట్ ఆప్షన్ తిరోగమన అవరోధం, సెకండ్ ఆప్షన్ పురోగమన అవరోధం, థర్డ్ ఆప్షన్ తిరోగమన ప్రభావం, ఫోర్త్ ఆప్షన్ పురోగమన ప్రభావం. చాలా సింపుల్ ఇది కూడా. మీ యొక్క సమాధానం కామెంట్లో తెలపండి. దీని యొక్క సమాధానం ఆప్షన్ 2 పురోగమన అవరోధం అవుతుంది. ఓకే, ఇక్కడ గత అభ్యసనం అనేది అంటే పాత అభ్యసనం అనేది ఆటంకంగా వచ్చింది. దీన్ని ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారంటే పాపు అని గుర్తుపెట్టుకోండి. పా అంటే పాతది గుర్తు రావడము, పు అంటే పురోగమన అవరోధం. ఈ సింపుల్ కోడ్ ద్వారా దీన్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పాపు, పా అంటే పాతది, పాతదడ్డు వస్తే పురోగమన అవరోధం పు అవుతుంది. ఓకే, తర్వాత 8వ క్వశ్చన్ NCF 2005 ప్రకారము మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ బోధనాభ్యాస ప్రక్రియ జరిగే విధానాన్ని అంచనా వేయడం, సెకండ్ ఆప్షన్ విద్యార్థి యొక్క విద్యా విషయక ప్రగతిని కొలవడం, థర్డ్ ఆప్షన్ బోధనాభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఏమి సాధించారు అన్న విషయాన్ని కొలవడం, ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే పాఠశాలలో జరిగే సహపాఠ్య కార్యక్రమాల పనితీరును అంచనా వేయడం. ఇదే అప్లికేషన్ మెథడ్. దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని సమాధానం చేయాలి. ఈ క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఏమి సాధించారు అన్న విషయాన్ని కొలవడం అనేది ఈ NCF 2005 మూల్యాంకనం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది. తర్వాత 9వ క్వశ్చన్ ఉపాధ్యాయుడు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి అభిరుచులను సామర్థ్యాలను అనుగుణంగా ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడం అనేది ఏమవుతుంది అని అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఔద్యోగిక మార్గదర్శకత్వం, సెకండ్ ఆప్షన్ వ్యక్తిగత మార్గదర్శకత్వం, థర్డ్ ఆప్షన్ విద్యాపరమైన మార్గదర్శకత్వం, ఫోర్త్ ఆప్షన్ నమూనా మార్గదర్శకత్వం. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఇది థర్డ్ ఆప్షన్ విద్యాపరమైన మార్గదర్శకత్వం. అంటే చదువుకు సంబంధించే కదా టీచర్ విద్యార్థులకు చెప్తుండేది ఇక్కడ, కాబట్టి ఇది విద్యాపరమైన మార్గదర్శకత్వం అవుతుంది. అంటే ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 పరిసర కారకాలు మాత్రమే, ఆప్షన్ 2 అనువంశికత కారకాలు మాత్రమే, ఆప్షన్ 3 అనువంశికత మరియు ఆర్థికపరమైన కారకాలు, ఆప్షన్ 4 అనువంశికత మరియు పరిసర కారకాలు. క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనువంశికత మరియు పరిసర కారకాలు అనేవి ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి కారణాలు. తర్వాత 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఆకాంక్ష స్థాయి, ఆప్షన్ 2 లింగభేదం, ఆప్షన్ 3 పరిణతి, ఆప్షన్ 4 శారీరక ఆరోగ్యం. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. చదివి అండర్స్టాండ్ చేసుకొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 1 ఆకాంక్ష స్థాయి. ఓకే, అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం ఏమిటంటే ఆకాంక్ష స్థాయి అనేది మానసిక అంశం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఈ క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఆప్షన్ 2 వైగోట్స్కి పరికరాత్మక అభ్యసనము, ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనము, ఆప్షన్ 4 మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము. దీంట్లో సరికాని జత అడిగాడు. ఇది కూడా చాలా సింపుల్గానే ఉంది. వీడియోని పౌజ్ చేసి క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీంట్లో మనము తప్పుగా ఉన్న జతను చూసుకున్నట్లయితే
ఆప్షన్ 2 వైగోట్స్కి పరికరాత్మక అభ్యసనము. వైగోట్స్కి పరికరాత్మక అభ్యసనం కాదు కాబట్టి ఆప్షన్ 2 అనేది దీని యొక్క సమాధానం అవుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లల ఆలోచనలకు భావాలకు ప్రాధాన్యతనిస్తూ వారిలో ప్రేరణ కలిగిస్తూ తనతో సమానంగా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసే ఉపాధ్యాయుని యొక్క నాయకత్వపు శైలి ఏమిటి అడిగాడు. ఆప్షన్ 1 అనుమతిపూర్వక నాయకత్వం, ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వం, ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 4 జోక్యరహిత నాయకత్వం. దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. అంటే విద్యార్థులతో ఉపాధ్యాయుడు కూడా వాళ్ళలో ఒక సహభాగిలా ఉండి వాళ్ళలో కలిసిమెలిసి ఉండడం. ఓకే, దీనికి సమాధానం ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్ కళాశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగ్గా ఆర్పేశానా లేదా, ఇంటికి తాళం సరిగ్గా వేశానా లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి యొక్క మానసిక రుగ్మత ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ మనోవిక్షిప్తులు, సెకండ్ ఆప్షన్ దౌర్లభ్య ప్రతిచర్యలు, థర్డ్ ఆప్షన్ సామాన్య వ్యాకులత, ఫోర్త్ ఆప్షన్ అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి, క్వశ్చన్ అర్థం చేసుకొని. దీని యొక్క సరైన సమాధానము ఫోర్త్ ఆప్షన్ అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత. ఫోర్త్ ఆప్షన్ అనేది దీని యొక్క సమాధానం అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్ సురేష్ చదువుతున్నప్పుడు సరిగా చదవలేడు, ఇతరులు చదివినది కూడా సరిగా అర్థం చేసుకోలేడు, ఇతని యొక్క అభ్యసన వైకల్యం ఏమిటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ డిస్గ్రాఫియా, సెకండ్ ఆప్షన్ డిస్లెక్సియా, థర్డ్ ఆప్షన్ డిస్కాల్క్యూలియా, ఫోర్త్ ఆప్షన్ డిస్ఫేసియా. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 డిస్లెక్సియా. డిస్లెక్సియా అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 16వ క్వశ్చన్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించనిది అడిగాడు ఇక్కడ. ఓకే, సంబంధించినది కాదు, సంబంధించనిది అడిగాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనుకరణం, సెకండ్ ఆప్షన్ స్వాభావీకరణం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 హస్తలాఘవం. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. క్వశ్చన్ అర్థం చేసుకొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మూల్యాంకనం అనేది అవుతుంది. తర్వాత క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 17వ క్వశ్చన్ వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశకు చేరుకునే నాటికి వేగవంతం అవడంలోని వికాస సూత్రం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు, సెకండ్ ఆప్షన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, థర్డ్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఫోర్త్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య. ఇది వికాస సూత్రాలకు సంబంధించి ప్రశ్న. ఇది దీన్ని అర్థం చేసుకుని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. దీని యొక్క సమాధానం ఇది. తర్వాత 18వ క్వశ్చన్ సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు. సంజ్ఞానాత్మక వికాసాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ను ఇలా కూడా మనం పిలుస్తాము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, మానసిక వికాసం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని మనము మానసిక వికాసం అని కూడా అంటాము. ఓకే, ఫోర్త్ ఆప్షన్ దీనికి సమాధానం. తర్వాత 19వ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరానికి నిర్దేశించబడిన కనీస బోధన గంటలు ఎన్ని అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ 1000 గంటలు, సెకండ్ ఆప్షన్ 800 గంటలు, థర్డ్ ఆప్షన్ 1200 గంటలు, ఫోర్త్ ఆప్షన్ 900 గంటలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము 1000 గంటలు, అంటే ఫస్ట్ ఆప్షన్ 1000 గంటలు. తర్వాత 20వ క్వశ్చన్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు సమస్యలు, ప్రశ్నలు విద్యార్థులకు ముందుంచి వారిలో ఆలోచనలను రేకెత్తిస్తూ మేధోమథనానికి తావిచ్చి స్వయంగా అభ్యసన విధానం ఏమిటి?
ఫస్ట్ ఆప్షన్ సమస్య సాధన అభ్యసనం, సెకండ్ ఆప్షన్ సాంఘిక అభ్యసనం, థర్డ్ ఆప్షన్ అన్వేషణాత్మక అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్ పరికరాత్మక అభ్యసనం. ఇది కొద్దిగా అప్లికేషన్ మెథడ్లో ఉంది కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకుని దీని యొక్క సమాధానం పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము అన్వేషణాత్మక అభ్యసనం. మూడో ఆప్షన్ అన్వేషణాత్మక అభ్యసనం అవుతుంది. తర్వాత 21వ క్వశ్చన్ చూసినట్లయితే ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించేటటువంటి పద్ధతి. ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారాన్ని సేకరించే పద్ధతి. ఆప్షన్ 1 అనుదైర్ఘ్య పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. తర్వాత 22వ క్వశ్చన్ ఎంఎల్ఎం టర్మన్ ప్రకారము ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఓకే, టర్మన్ ప్రకారము ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 లక్ష్య సాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యము, ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యము, ఆప్షన్ 3 భౌతిక సామాజిక అవసరాలకు అనుగుణ్యతగా పొందే సామర్థ్యము, ఆప్షన్ 4 పరస్పర సంబంధాలను నెలకొల్పుటకు వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నాడు. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్? మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు టెర్మన్. ఓకే, తర్వాత 23వ క్వశ్చన్ శ్యామ్కు వారి కుటుంబ సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు. అలా అని వాళ్ళ అమ్మను నిరుత్సాహపరచడం కూడా ఇష్టం లేదు. అతనిలో ఏర్పడినటువంటి సంఘర్షణ ఏమిటి? ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పరిహార సంఘర్షణ, సెకండ్ ఆప్షన్ ఉపగమ సంఘర్షణ, థర్డ్ ఆప్షన్ ఉపగమ పరిహార సంఘర్షణ, ఫోర్త్ ఆప్షన్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇది చాలా సింపుల్ క్వశ్చనే. ఈ క్వశ్చన్ అర్థం చేసుకుని మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం ఫస్ట్ ఆప్షన్ పరిహార సంఘర్షణ అవుతుంది. తర్వాత 24వ క్వశ్చన్ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శరీర నిర్మాణ లక్షణం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ చర్మం రంగు, సెకండ్ ఆప్షన్ ఆరోగ్యం, థర్డ్ ఆప్షన్ రక్తపీడనం, ఫోర్త్ ఆప్షన్ జుట్టు రంగు. ఓకే, ఇక్కడ శరీర నిర్మాణ లక్షణం అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే రక్తపీడనం అనేది ఆప్షన్ 3 రక్తపీడనం అనేది దీని యొక్క సరైన సమాధానం అవుతుంది. తర్వాత 25వ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారము సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాడి నైతిక ప్రవర్తనకు కారణం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 తల్లిదండ్రుల నుండి శిక్షణను తప్పించుకోవడం, ఆప్షన్ 2 ఇతరుల ఆమోదం మరియు బహుమతులను పొందడం, ఆప్షన్ 3 ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణకు తప్పించుకోవడం కోసం, ఆప్షన్ 4 స్వయం అంగీకార సూత్రాలు. వీడియోని పౌజ్ చేసి క్వశ్చన్ చదివి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ పెట్టండి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణకు తప్పించుకోవడం కోసం అవుతుంది. ఓకే, తర్వాత 26వ క్వశ్చన్ నటించడము అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునేటటువంటి అభ్యాసకులు ఎవరు? ఇదే బిట్టు మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇదే రిపీట్ అయింది కాబట్టి ప్రీవియస్ బిట్స్ చేయడం వల్ల మనకు ఎగ్జామ్లో అవే చాలా బిట్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 26వ క్వశ్చన్ యొక్క ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు ఇది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దీని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. ఓకే, తర్వాత 27వ క్వశ్చన్ పియాజే ప్రకారము స్కీమాటాలో మార్పులు రావడానికి కారణం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఓకే, పియాజే ప్రకారము స్కీమాటాలో మార్పులు రావడానికి కారణం ఆప్షన్ 1 సాంకీకరణము మరియు అనుగుణ్యము, ఆప్షన్ 2 అనుగుణ్యం మరియు సమతుల్యత, ఆప్షన్ 3 అనుకూలత మరియు సమతుల్యత, ఆప్షన్ 4 అనుకూలత మరియు వ్యవస్థీకరణము.
మీ యొక్క సరైన సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 4 అనుకూలత మరియు వ్యవస్థీకరణము. 28వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లతా యొక్క సాంఘిక జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలోని అభ్యసన బదలాయింపు ఏమిటి అడిగాడు ఇక్కడ. ఓకే, లతా యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలో అభ్యసన బదలాయింపు అడిగాడు ఇక్కడ. ఓకే, ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 శూన్య బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీ యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 శూన్య బదలాయింపు. సంగీతానికి కారు నడపడానికి అసలు భేదమే లేదు కాబట్టి, అసలు దీంట్లో అసలు సామ్యమే లేదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు అవుతుంది. తర్వాత 29వ క్వశ్చన్ వ్యక్తి వికాసంపై ప్రభావితం చూసే భౌతిక కారణం ఏమిటి? ఓకే, వ్యక్తి వికాసంపై ప్రభావితం చూపే భౌతిక కారకం ఏమిటి అడిగాడు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ అతడు పెరిగే వాతావరణం, సెకండ్ ఆప్షన్ అతని బంధువులు, థర్డ్ ఆప్షన్ మీడియా, ఫోర్త్ ఆప్షన్ మతాచారాలు. ఇది చాలా సింపుల్ క్వశ్చనే. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. దీని యొక్క సమాధానము ఆప్షన్ 1 అతడు పెరిగే వాతావరణం అనేది అతని యొక్క వ్యక్తి వికాసంపై ప్రభావితం చూపే భౌతిక కారకం అవుతుంది. ఓకే, తర్వాత లాస్ట్ క్వశ్చన్ పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందించడం అనేది. ఓకే, పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందించడం అనేది ఏమవుతుంది అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 సహకార అభ్యసనం, ఆప్షన్ 2 సామీప్య వికాస మండలం, ఆప్షన్ 3 భాగస్వామ్య అభ్యసనం, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. అంటే దీన్ని మనం తెలుగులో సారువా అంటాం. దీని యొక్క సరైన సమాధానాన్ని మన కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 4 స్కఫోల్డింగ్, సారువా అవుతుంది. ఓకే, ఈ 30 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ సరైన సమాధానాలు మీరు పోస్ట్ చేశారో మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి వీడియోలో చూడండి రిపీటెడ్గా వచ్చే బిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రీవియస్ బిట్స్ చూసుకొని పోవడం వల్ల ఆ బిట్స్ అనేవి మనకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తున్నాడు, ఎంత కఠినంగా ఉన్నాయనేది మీకు అర్థమవుతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఇటువంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.